వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణలో ఏళ్ల తరబడి రైతులను, భూ యజమానులను వేధిస్తున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమిని సమూలంగా రీసర్వే చేసి వివాదాలకు శాశ్వతంగా తెరదించుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మనిషికి ఆధార్ కార్డు ఎంత ప్రామాణికమో ఇకపై ప్రతి భూమికి భూధార్ నెంబర్ కేటాయిస్తామని వెల్లడించారు. జగిత్యాలలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి క్షేత్రస్థాయి రీసర్వే తర్వాత సరిహద్దుల మ్యాప్తో కూడిన సరికొత్త పట్టాదారు పాసుబుక్కులు అందజేస్తామని, రికార్డుల్లో భూమి లేకుండా పొందిన నకిలీ దొంగ పాసుబుక్కులను తక్షణమే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఈ కీలక ప్రకటన ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రిపీట్. తెలంగాణలో భూ వివాదాలను సమూలంగా నిర్మూలించడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాలలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ముఖాముఖి వేదికగా మాట్లాడిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వ అత్యంత పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంచు భూమిని శాస్త్రీయ పద్ధతిలో రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశాబ్దాలుగా ఉన్న హద్దుల తగాదాలు, సరిహద్దు వివాదాలకు ముగింపు పలికేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమగ్ర సర్వే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపుగా ఆధార్ కార్డు ఎలాగైతే ఉందో అదే తరహాలో ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక భూధార్ నెంబర్ కేటాయించనున్నారు. జియో ట్యాగింగ్ ఆధారంగా కేటాయించే భూధార్ వల్ల ఒకరి భూమిని మరొకరు మార్చడం లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం పూర్తిగా అసాధ్యంగా మారుతుంది. రీసర్వే పూర్తయిన వెంటనే రైతుల చేతికి సరిహద్దుల కొలతలు, స్పష్టమైన మ్యాప్తో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు తమ పొలం విస్తీర్ణం, చుట్టుపక్కల హద్దులపై పూర్తి స్పష్టత లభించడంతో పాటు న్యాయపరమైన రక్షణ లభిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో క్షేత్రస్థాయిలో భూమి లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా జారీ అయిన నకిలీ దొంగ పాసుబుక్కులను సమగ్రంగా గుర్తించి రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ రైతు బంధు వంటి పథకాలను కొల్లగొట్టిన అక్రమార్కులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్లో నెలకొన్న అనేక సాంకేతిక లోపాలు, గందరగోళాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన రైతుల హక్కులను కాపాడుతూ చట్టపరమైన వెసులుబాట్లతో రూపుదిద్దుస్తున్న భూభారతి ద్వారా రైతులకు సులభతర సేవలు అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ఇండ్ల పథకం ముఖ్య ఉద్దేశమని మంత్రి పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ సభల ద్వారా నిజమైన నిరుపేదలనే ఎంపిక చేసి పారదర్శకంగా గృహ నిర్మాణ నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. సామాన్యులు, రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ, దళారీల చుట్టూ తిరిగే దుస్థితిని పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కరించేలా రెవెన్యూ యంత్రాంగాన్ని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతులకు మేలు చేస్తుంటే రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రీసర్వే పూర్తి చేసి ప్రతి ఎకరాకు భూధార్ నెంబర్ కేటాయించడం ద్వారా రాష్ట్రంలో భూ వివాదాలు లేని సరికొత్త చరిత్రను లిఖించబోతున్నామని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాచరణతో తెలంగాణ రైతులకు తమ భూములపై సంపూర్ణ హక్కులు, శాశ్వత భద్రత లభించనున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.